హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము టమాటా కారం పెడుతున్నాం. చూడండి ఎలా పెడుతున్నాం అనేది. ఒక బాక్స్ అయితే ఒకటి బకెట్ అయితే తీసుకున్నాను. ఆ బకెట్లో టమాటాలన్నీ వేసేసాను. మొత్తము వేసిన తర్వాత బాగా వాటిని ఇట్లా కడిగాను అన్నమాట. దానికి మట్టి అయితే ఏమైనా ఉందా లేదా అని చూసి దాన్ని తొడిమెలని తీసేసి బాగా నీళ్ళలో నానబెట్టి కడిగాను. కడిగిన తర్వాత బాగా కడుగుతున్నా. చూడండి ఎలా కడుగుతున్నా అనేది కంటిన్యూగా చూడండి. ఇక అది కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసుకున్నాను. ఆ క్లాత్లో వేసుకొని క్లాత్ పైన వేసుకొని ఒక 15 minutes అట్లా ఉంచాను అన్నమాట. ఉంచిన తర్వాత ప్యాన్ గాలికి పెట్టేశాను. ప్యాన్ గాలికి పెట్టిన తర్వాత అది బాగా ఆరినాక ఇక కొద్దిసేపు అయినా బట్టతోటి ఇంకా ఏమైనా అక్కడ తడి ఉందేమని చూసి తుడిచాను అన్నమాట. తుడిచి ఇక మొత్తం తుడిచిన తర్వాత ప్రతిదానికి తడి ఉందా లేదనేది, తడి అయితే లేదు, బాగా మంచిగా ఎండిపోయినాయి, డ్రై అయినాయి అన్నమాట. ఇక మనం కత్తిపీటతోటైనా ఇక షాక్ అయినా నైఫ్ అయినా తీసుకొని దాన్ని 4-5 ముక్కలు చేసుకోవాలి. మీకు ఎంత ఇష్టం ఉంటే అన్ని ముక్కలు చేసుకోవాలి. నేనైతే 4 ముక్కలు చేసుకున్నాను అనమాట. 4 pieces చేసుకున్నా. ఇక 4 pieces చేసుకునేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నా. చూడండి ఎన్ని పీసెస్. ఒక్క టమాటా పెద్ద సైజు ఉందా చిన్న సైజు ఉందా అని చూసి ఆ టమాటాని 4 pieces కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఇక మొత్తానికి ఒక ప్లేట్లో వేసేసుకొని ఆ పైన తొడిమ ఉంది కదా, ఆ తొడిమ కూడా తీసేయాలి. నేనైతే తీసేయలేను, టేస్ట్ ఉండదు కారం అంట అని. మీరు ఇష్టం ఉంటే తీసేసుకోండి. అన్నీ ఇలా కోసి ఒక ప్లేట్లో వేసుకొని ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని ఆ ప్లాస్టిక్ బకెట్లో 3 days పెట్టాను అన్నమాట. ఉప్పు పసుపు వేసి 3 days పెట్టాను. ఒక క్లాత్ కట్టిన దానికి బకెట్ క్లాత్ కట్టి పెట్టేశాను. పెట్టి మళ్ళీ ఇక అవన్నీ తీసుకొని మొత్తం అంతా రసం అంతా పిండేసి ఎండలో ఎండబెట్టిన. ఇక మనం కావాల్సినంత చింతపండు 4 grams చింతపండు మాత్రం వేసుకొని అలా నానబెట్టేసిన అన్నమాట. నానబెట్టేసి 1 day నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చి దాన్ని ఎండలో పెట్టి మళ్ళీ ఒక రోజు ఎండలో పెట్టి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ పెట్టిన. మళ్ళీ తెచ్చి మళ్ళీ ఎండలో పెట్టిన. ఇక మొత్తానికి 2 days పట్టింది. ఆ 2 days అయిన తర్వాత ఇక ఇంత అయింది అది రసం అనేది. ఇక ఇక్కడ వచ్చేసి కారం, ఇక అన్ని పొడులన్నీ మిక్సీకి పట్టేసుకొని కారం అయితే ఇట్లా పెట్టేసిన. చూడండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పెట్టుకోండి. మరి ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇది వచ్చేసి చింతపండు రసం అన్నమాట. ఇగో ఇట్లా అయింది చూడండి. డ్రై అయిన తర్వాత ఇంకా నేనైతే స్పూన్ తోటి కలిపాను. కలవలేదని కొంచెం చెయ్యి అక్కడక్కడ పెట్టేశాను, కానీ ఎక్కువ అయితే స్పూన్ తోటే కలిపేశాను. ఇంకా మెంతుల పొడి ఒకటి వేసేసుకున్నాను, కారం పొడి, అల్లం వెల్లిపాయ, కొంచెం అంతా జీలకర్ర పొడి వేసాను దాంట్లో. ఇంకా పోపు అయితే పెట్టేశాను అన్నమాట. ఇట్లా ఉంది ఈ కారం వచ్చేసి. మీరు ఎలా పెట్టుకుంటారు అనేది మాకు కామెంట్ చేయండి.